దావీదు గారు రాజైన తరువాత యోనాతాను కుమారుడైన కుంటివాడైన మెఫీబోషెతును పిలిపించుకున్నాడు. ఆయనకు చెప్తున్నాడు, మెఫీబోషెతు, ఇక మీదట నా బల్ల యొద్దనే నీవు భోజనము చేయమని. ఈ మాట వినగానే మెఫీబోషెతు చచ్చిన కుక్కతో సమానునైన నాకు ఇలాంటి భాగ్యం ఇచ్చినవి అని ఆయన కన్నీరు పెట్టుకుంటాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనము కూడా చచ్చిన కుక్కతో సమానులం, ఏ యోగ్యత లేని వారం, ఆత్మికమైన కుంటివారం. అలాంటి వారిని ప్రేమించి తన యుద్ధకు ఆకర్షించి యేసు ప్రభు రక్తము ద్వారా మన పాపాలు కడిగి ఆయన కుమారులుగా చేసుకొని ఆయన బల్లలో మనకు కూడా పాలు పంపులిచ్చాడు. ఆయన శరీరము, ఆయన రక్తం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 54వ వచనములో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతానని ఆయన సెలవిచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బల్ల శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైన బల్లలో మనం ఉన్నంత కాలము పాలు పంపులు పొందుతూ ఆయన రాజ్యానికి వారసులగుదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.